హలో నమస్తే. ఈ యొక్క ఎలక్షన్ ప్రాసెసింగ్ అనేది ఎలక్షన్స్ జరిపేటువంటి యొక్క ప్రాసెస్‌లో అత్యధికంగా ఎఫెక్ట్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎలక్షన్స్‌లో ఏదో జరిగిందని ఎలక్షన్ ప్రాసెస్ మీద, ఎలక్షన్ సిస్టమ్ మీద, ఎలక్షన్ కమిషన్ మీద, కమిషన్ చేసేటువంటి బిహేవియరు అదంతా కూడా మొట్టమొదటిసారిగా గగ్గోలు పెట్టి ఏడ్చి గోడ చేసింది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి సంబంధించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ రన్ అవుతుంది. గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీది. గవర్నమెంట్ పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్లు మొత్తం తీసేసి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ సొంత పోలీసులను పెట్టుకున్నారు. సరే పెట్టుకున్నారు. బ్యాలెట్ పేపర్స్ దగ్గర టిక్ మార్కులు పెట్టే దగ్గర ఏదో కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఇది ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకం అంటే అప్పుడప్పుడుగా సర్క్యులర్ పంపించారు. అంటే వాళ్ళ ఇష్టం, ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఇష్టం అనమాట. అప్పుడప్పుడు సర్క్యులర్ పంపించారు. సర్క్యులర్ పంపిస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొగ్గులు పెట్టారు. ఇది అన్యాయం, ఇదేంటి అప్పుడప్పుడు మీరు రూల్స్ ఎలా మారుస్తారని. మార్చారు, వాళ్ళ ఇష్టం. ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తి కలిగింది అన్నట్టుగా. అంటే అర్థం అప్రజాస్వామికంగా చేయకూడదు కదా, చేసేసారు. ఎలక్షన్ కమిషన్ చేసింది, ఓకే. ఆ రూల్స్ అప్పటికప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ పంపించింది, అంటే ఫ్రెష్ లెటర్ పంపించింది ఇక్కడ క్లారిఫికేషన్ కోసం. ఆ టిక్ మార్కుల దగ్గర కాన్ఫ్లిక్ట్ వస్తాయి. సరే ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్ ఆయన వచ్చి నన్ను ఓడగొట్టారు అంటే నాకు అనుమానం ఉంది, కానీ నా దగ్గర ఆధారాలు లేవు అన్నారు. ఓకే, ట్వీట్ కూడా చేశారు, మీరు బ్యాలెట్ పేపర్లు పెట్టండి అని. చాలామంది కేసెస్ రీవెరిఫికేషన్కి పెట్టారు. రీవెరిఫికేషన్ దగ్గర ఏమైంది మనందరికీ తెలుసుగా. ఎలక్షన్ కమిషన్ ఇష్టం, నువ్వు రీవెరిఫై చేయమంటే నేను మాక్ పోలింగ్ పెడతానంటారు. వీవీప్యాట్స్ కౌంట్ చేయమంటే నేను మాక్ పోలింగ్ పెడతానంటారు. వీవీప్యాట్ చూపించండి సార్ అని అంటే మాక్ పోలింగ్ పెడతానంటారు. వాళ్ళ ఇష్టం. తీసుకెళ్ళి కోర్టుకి వేశారు. కోర్టుకి అయితే కోర్టులో ఏం చేసినాయో తెలియదు. కోర్టులో అది మా పరిధిలో లేదంటారా, వాళ్ళు అన్నారా, మరి ఏమన్నారో కోర్టులో ఏం చేసినాయి అనేది దేవుడికి తెలియాలి. హర్యానాలో ఓడిపోయారు. హర్యానాలో కాంగ్రెస్ వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో వేశారు. అదేమైందో తెలియదు. వాళ్ళు వీవీప్యాట్ వెరిఫికేషన్ పెట్టారు, అదేమైందో తెలియదు. మహారాష్ట్రలో వీవీప్యాట్ వెరిఫికేషన్ పెట్టారు, అదేమైందో తెలియదు. ఎలక్షన్ కమిషన్ అనేది ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా లేదు అనేది మనందరికీ తెలిసింది. అయితే రీసెంట్గా మొన్న పంజాబ్లోనూ ఎక్కడో ఒక వ్యక్తి సీసీటీవీ ఫుటేజ్ కోసం ఆర్టీఐ వేశాడు. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ వేస్తే సీసీటీవీ ఫుటేజ్ అడిగాడు. సీసీటీవీ ఫుటేజ్ అడిగితే వాళ్ళు సీసీటీవీ ఫుటేజ్ ఈజ్ నాట్ ఫర్ పబ్లిక్ అన్నారు. పబ్లిక్ ఇవ్వడం కుదరదన్న సీసీటీవీ ఫుటేజ్లో. పబ్లిక్ ఇవ్వడం కుదరదంటే అతను కోర్టుకు వెళ్ళాడు. కోర్టుకు వెళ్తే కోర్టు ఓకే, కోర్టు అంది నువ్వు సీసీటీవీ ఇవ్వాల్సిందే, బికాజ్ దట్ ఆల్సో ఇంక్లూడ్స్ దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ డాక్యుమెంట్, నువ్వు సీసీటీవీ ఇవ్వాలి అని చెప్పేసి కోర్టు చెప్పింది. సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వాల్సి వచ్చి అప్పుడు వాళ్ళకి సీసీటీవీ ఫుటేజ్ కనుక వస్తే ఎక్కడెక్కడ రిగ్గింగ్ జరిగింది, ఎక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎక్కడికి ఎన్ని గంటలకు క్లోజ్ చేశారు, ఆ తర్వాత ఎన్ని గంటలు ఓట్లు పడ్డాయి మొత్తం బయటకు వస్తాయని, ఆ బయటకు వచ్చే ప్రమాదం ఉంది దానికి. ఎలక్షన్ కమిషన్ ఒక చిన్న అమెండ్మెంట్ చేసింది. ఆ అమెండ్మెంట్ ఏంటంటే, ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన ఏ డాక్యుమెంట్ అయినా మీరు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీద అడగవచ్చు, కానీ సీసీటీవీ ఫుటేజ్ విల్ నాట్ కమ్ అండర్ పబ్లిక్ సోర్స్ ఇన్ఫర్మేషన్ అనే ఏదో ఒకటి అమెండ్మెంట్ చేశారు వాళ్ళు. అంటే అర్థం సీసీటీవీ ఫుటేజ్ అనేది మీకు ఆర్టీఐ ద్వారా ఇవ్వబడదు అని అమెండ్మెంట్ చేశారు. ఆర్టీఐ ద్వారా ఇవ్వబడదు అని అమెండ్మెంట్ చేశారండి. సీసీటీవీ ఫుటేజ్ ఇస్తే ఇప్పుడు దే ఆర్ జెన్యూన్, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ అండ్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఓపెన్ ఫర్ పబ్లిక్, రైట్? అసలు ఆ మాటకు వస్తే వీళ్ళందరూ అప్లోడ్ చేసేయాలి. ప్రతి నియోజకవర్గంలో ఇది ఇంత పోలింగ్ శాతం జరిగింది అనేది ఏదైతే పడిందో ఆ 24 hours వాళ్ళ కెమెరా రన్ అవుతున్న సీసీటీవీ కెమెరాలు మొత్తం యాక్చువల్గా అయితే పబ్లిక్ వెబ్సైట్లో పెట్టేయాలి. జెన్యూన్ అయితే ఇంకా ట్రాన్స్పరెంట్గా ఉండాలంటే
ది మోర్ యూ షుడ్, అంటే రోజులు గడిచే కొద్దీ ట్రాన్స్పరెన్సీ పెరగాలి, కానీ రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ రిస్ట్రిక్షన్ చేస్తే, ట్రాన్స్పరెన్సీ బదులు మీరు ఇంకా హైడ్ చేస్తూ ఉంటే, హైడ్ చేస్తే ఏంటి అర్థం ఏంటి? ఏదో జరుగుతుందేమని నా అనుమానం. ఓకే, ఇప్పుడు సో దాన్ని అమెండ్మెంట్ చేశారని చెప్పేసి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ అయిన ఒక ఆయన వెళ్ళి సుప్రీంకోర్టులో పిల్లేశాడు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రూల్ మార్చారు, ఎలక్షన్ కమిషన్ సంబంధించి సీసీటీవీ ఫుటేజ్లు ఇవ్వమంటున్నారు, అది పబ్లిక్ డాక్యుమెంట్కి రావు అంటున్నారు, అది కాన్ఫిడెన్షియల్ అంటున్నారు. దెర్ ఇస్ నథింగ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ ఇన్ ద డెమోక్రసీ, నథింగ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ రైట్ ఇన్ డెమోక్రసీ. అంటే ఎలక్షన్ కమిషన్ అనేది అదేనండి. ఇప్పుడు మేము మొత్తుకొని చెప్తున్నామండి, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు వీళ్ళు, డెమోక్రసీకి అపోజిట్గా వెళ్తుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కూడా కొద్దిగా ఏదో అమెండ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన అమెండ్మెంట్స్ చేశారు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన అమెండ్మెంట్ చేశారు, ప్రతి ఒక్కటి అమెండ్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు చూడండి, 1 నేషన్ 1 ఎలక్షన్ అని చెప్పి అదేదో అమెండ్మెంట్ చేశారు, జమిలీ ఎలక్షన్స్ అంటారు. ఏది ఒక్కటి కాదు, ప్రతి దాంట్లో చేయబెట్టి యాక్చువల్గా కెలుగుతున్నారు నిజం చెప్పాలంటే. ఓకే, సరే ఇప్పుడు వీళ్ళు కోర్టుకి వేశారు, సీసీటీవీ మరి కాన్ఫిడెన్షియల్ అంటారా, లేకపోతే సీసీటీవీ కూడా మీరు ఇవ్వాల్సిందే, అది పబ్లిక్ డాక్యుమెంట్ అంటారా అనేది మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిద్ది అనేది మనం ఆ జడ్జిమెంట్ కోసం చూడాలి. వీళ్ళైతే పబ్లిక్ లిటిగేషన్ పిల్లేశారు సుప్రీంకోర్టులో. మీరు నథింగ్ ఈజ్ కాన్ఫిడెన్షియల్ చూపించాలి కదా, పబ్లిక్కి చూపించాలి కదా. ఒక బూత్లో అనుమానం వచ్చింది, మొన్న అవసరమైనప్పుడు బయటికి తీస్తున్నారు. మన మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అది పగలగొట్టారు కదా, ఏమంటారు, బాక్స్ ఈవీఎం ఒకటి పగలగొట్టారు, మరి అది బయటకు వచ్చింది, అది సాక్షాత్తు ఒక పొలిటీషియన్ అకౌంట్ నుంచి బయటకు వచ్చింది. ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ హౌ ఇట్ వెంట్ టు పొలిటీషియన్, ఇఫ్ ఇట్ ఈస్ కాన్ఫిడెన్షియల్ హౌ ఇట్ వెంట్ టు యువర్ ఫేవరబుల్ పార్టీస్. సీసీటీవీ ఫుటేజ్లు పబ్లిక్ ఎలా వచ్చేసినాయి అంటే ఒక పొలిటీషియన్ యాక్సెస్ చేయగలని, పబ్లిక్ ఎందుకు యాక్సెస్, పొలిటీషియన్ యాక్సెస్ చేస్తే ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ యాక్సెస్ చేయాలి కదా. ఇప్పుడు నాకు డౌట్ వచ్చి ఏదో మా అద్దంకి నియోజకవర్గంలో సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వండి, నేను ఆర్టీఐ ఇస్తే నాకు ఇచ్చేటట్టుకు ఉండాలి. ఇఫ్ ఆర్ ట్రాన్స్పరెంట్ రైట్, దాన్ని అమెండ్మెంట్ చేసింది ఎలక్షన్ కమిషను. ఇది మరీ అన్యాయం అది. సరే, కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఒక నాయకుడు జస్ట్ ఈరోజే సుప్రీంకోర్టులోకి పిల్లేశారట, ఆ అమెండ్మెంట్ చేస్తారు, ఇది యాంటీ డెమోక్రసీ, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి పిల్లేశారట సుప్రీంకోర్టులో. చూద్దాం ఏమంటారో, మరి కోర్టు ఏమనిద్దని చూద్దాం. థ్యాంక్ యూ.